Lakshmi, come back. How are you? You come back from what? Sringeri? Sringeri. So she speaks only English, but she's my old patient. So some people have a specialized problem called AVM, which is basically a tumor of the vessels. Blood vessels, varicose kakunda. It's a tumor of the vessels. అదేంటంటే ఇట్స్ నాట్ ఎ క్యాన్సర్, ఇట్ డజంట్ స్ప్రెడ్ ఎనీవేర్, బట్ ఆ ఏరియా చాలా నొప్పి వస్తుంది అండ్ ఓన్లీ సమ్ స్పెషలైజ్డ్ డాక్టర్స్ కెన్ ట్రీట్ ఇట్. అది ఈ మాత్రం ఏరియా ఉన్నప్పుడు అదంతా కట్ చేసి తీయడం కూడా ఒక ఆప్షన్ కాదు. యూ కాంట్ ఈవెన్ కట్ అండ్ రిమూవ్ ఇట్, రైట్? సో దట్ ఈస్ అ థింగ్ కాల్డ్ AVM. సో దే ఆర్ ఆల్సో స్పెషలిస్ట్ ఇన్ దాట్. అంటే వీ జస్ట్ డోంట్ డూ వెరికోస్, వీ డూ మెనీ మోర్ థింగ్స్ దెన్ వెరికోస్. ఇట్స్ జస్ట్ దట్ ఎవ్రీబడి కాల్స్ ఇట్ వెరికోస్ హాస్పిటల్, మమ్మల్ని అంటారు అట్లా, బట్ మేము చాలా చేస్తాం. సో ఇఫ్ యూ సీ హర్ లిటిల్, మీరు జస్ట్ యాంకిల్ చూపించండి, జస్ట్ క్రాస్ లెగ్ అండ్ షో హర్ యాంకిల్. సో యాంకిల్ ఫుల్లీ స్వోలెన్ చూడండి, ఎలా వంగిపోయింది ఇదంతా. సో అది స్వెల్లింగ్ ఉందా? అది బోన్, ఇక్కడ బోన్ ఉంటుంది, కిందకు ఉండదు బోన్. దిస్ ఇస్ స్వెల్లింగ్. సో యాంకిల్ స్వెల్ ఉంటే కూడా మనం అనుమానించాలా ఇప్పుడు? ఈ పర్టికులర్ కేసులో ఇది రేర్, టు బి ఫేర్ ఇట్స్ వెరీ రేర్. And she comes from almost 600 kilometers నుంచి వస్తారు ఆవిడ, 7 kilometers almost, right? She comes, she calls me directly and says, sir, I'm coming, I require the treatment. సో ఇక్కడ ట్రీట్మెంట్ ఛాలెంజ్ ఏంటంటే, బికాస్ ఏరియా ఇస్ వెరీ బిగ్ అండ్ సెన్సిటివ్, అది కట్ చేసి తీయలేం. సో దానికి ఒక స్పెషలైజ్డ్ మెషిన్స్ పెట్టుకొని వి పుట్ స్మాల్ నీడిల్స్ అండ్ వి డు అ ప్రొసీజర్ కాల్డ్ as embolization. So she knows about everything. So she's come and said, do it off ante. She doesn't even discuss everything. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? నేను శృంగేరి నుంచి వస్తున్నాను. ఓకే, ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు? With Dr. Raja, it's been almost like this is the third time I'm getting it done. And it comes back after every 3 to 4 years I get that pain. So right in the beginning he told me that the only indication of you, like, you know, saying it's going to be a troublesome one is when you get the pain. When this entire embolization happens, I don't have the pain for many years, and suddenly it crops up, and that's then alert for me that I have to come back to it. That's it. There's no other indication. So this is the other thing that happens if you do honest ga oka particular field pattukoni danlo specialize chesi jagrataga cheskunte, you get people from all over the country requesting your services. Yes. So because very few people have this kind of expertise. అంటే పొద్దున్న లేసి ఇదే చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు. సో ఎనీవే, we did your scan, your AVM is back, it's about almost 2 centimeters in size. Like we thought, unfortunately it is encasing the, అంటే ఆ టెండన్స్ అన్నిటిని ఎన్కేస్ చేసేసింది. సో at any point cutting this will be out of question. So we'll embolize it Monday. Okay? So మీకు ఆ ఇన్సూరెన్సెస్ అన్నీ వాళ్ళు చూసుకుంటారు. Okay, and then we'll take care of that. Your mother also I operate or what? No, you got the entire preliminary treatment. Yeah. And then she hasn't come back. Sure. Perfect. Fine. So Molly, please take her and then we'll take it up. Okay? Thanks so much. పర్టికులర్ ఈ కేసుకి సంబంధించి రీజన్ ఏంటి సార్ అలా రావడానికి యాక్చువల్లీ? సో ఇది ఒక వాస్కులర్ ట్యూమర్ అండి, చాలా రేర్గా. సో మన ధమన్లు వచ్చేవి డివైడ్ అయిపోయి చిన్నగా ఫామ్ అయ్యి మళ్ళీ సిరలు వెళ్తాయి కదా. కొంతమందిలో ఈ ధమన్లకి సిరలకి షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది, ఎక్స్ట్రా కనెక్షన్స్ ఏర్పడిపోతాయి. సో దాన్ని AVM అంటాం, ఆర్టీరియో వీనస్ మాల్ఫర్మేషన్. దురదృష్టవశాత్తు అదేంటి, అది ఎప్పుడు సెన్సిటివ్ ఏరియాస్లో వస్తుంది, వేళ్ల చివర, కాళ్ళలో. సో అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆ యాంకిల్ చుట్టూ మనం కట్ చేసి తీసామంటే సగం మాంసం పోతుందట, ఎముకలు తప్ప ఏం మిగలవు. సో ఈ కట్ చేయడం అనేది ఇంకెవరు ధైర్యం చేయరు. ఒకప్పుడు ఏంటంటే మరి గవర్నమెంట్ హాస్పిటల్ విరోచితంగా చేసేవాళ్ళం, కానీ అది పెద్ద యూస్ఫుల్ ఆపరేషన్ కాదు. మరి దానికి ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ స్కానింగ్ చేసాం చూడండి, అలాంటి స్కాన్లు పెట్టుకుంటూ ఈ మేము ఒక కెమికల్తో వాటిని చంపుతాం, ఎక్స్ట్రా టిష్యూని ఒక కెమికల్తో చంపుతాం. ఆ చంపడం దట్ కిల్ హ్యాస్ టు బి వెరీ కంట్రోల్డ్గా ఉండాలి. అందుకు ఇమేజెస్ చూసుకుంటుంటాం, అల్ట్రాసౌండ్ చేసి, స్కానింగ్ చేసి, CT స్కాన్ చేసి ఎక్కడికి వెళ్తుంది, ప్రతి ఇంజెక్షన్ ప్రతి మిల్లీమీటర్ చెక్ చేస్తాం. ఇప్పుడు ఆ పార్టీకి మీరు ఎనస్థీషియా చేస్తారు? ఈ కేసుకి బాగా ఎనస్థీషియా ఇవ్వాలి. మామూలుగా మా వెరికోస్కి ఎవరికి ఎనస్థీషియా ఇవ్వం, కానీ ఈవిడికి బాగా ఇవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ ఆవిడకి చాలా పెయిన్ ఉంది. ఆవిడ యాక్చువల్లీ నేషనల్ రన్నర్, ఆవిడ షీస్ మ్యారథాన్ రన్నర్. ఇప్పుడు ఆవిడ మీరు చేస్తే నేను 29th మ్యారథాన్ ఉందని చెప్పింది ఆవిడ. నేను చెప్పాను మీరు 29th వెళ్ళకండి, డిసెంబర్ మ్యారథాన్ ప్రిపేర్ అవ్వండి, ఇట్స్ వెరీ బిగ్ ప్రొసీజర్ అని చెప్పాను. బట్ షీస్ అ రన్నర్ అండ్ షీస్ గాన్ బ్యాక్ టు రన్నింగ్. సో 6 yearsగా ఆవిడ, నేను ఆల్మోస్ట్ 8 yearsగా థర్డ్ టైం ఇది ఇండియా వచ్చిన కొత్తలో మొదలెట్టా. షీ డస్ వెరీ వెల్. మిగిలిన టైంలో పరిగెట్టేస్తారు ఆవిడ, మ్యారథాన్ చేస్తారు, అన్నీ చేస్తారు. అంటే ఇది ఫుడ్కి రిలేటెడ్ కానీ ఫుట్వేర్కి రిలేటెడ్ కానీ కాదు, ఏం రిలేటెడ్ లేదు. ఇది పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్, బట్ పుట్టుకతో రాదు, అంటే ఇది ఒక ఇంటర్నల్ కాజ్. రైట్. సో మనం ఇందాక డిస్కస్ చేసాం కదా, ఇది కోల్డ్ ఎయిర్ అనమాట.
అండ్ ఇదేమో ఆ లేజర్, బట్ ఇది వాస్కులర్ లేజర్ మాత్రమే ఇది. చేయండి, ఓన్లీ లేజర్. ఓన్లీ లేజర్. ఈ స్టేజ్ లో ఉంది కాబట్టి ఇది లేజర్ తో మనం సెట్ చేసేయగలుగుతాం. సో ఇనిషియల్ స్టేజ్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆవిడ ఏం విన్స్ కూడా చేయట్లేదు, ఎగ్జాక్ట్లీ ఏం మర్చిపోలేదు. అవును, ఇది అసలు ఆపరేషన్ కింద కన్సిడరేషన్ రాదండి. ఓకే, మనం మాస్క్ వేసుకోక్కర్లేదు, గ్లౌజ్ వేసుకోక్కర్లేదు, ఎందుకంటే అంత చిన్నగా చేసేస్తున్నాం కదా. ఎగ్జాక్ట్లీ. కానీ ఒక్క లేజర్ చేసి సరిపోదు అనమాట. దానిలో ఒక చిన్న కెమికల్ కూడా ఇంజెక్ట్ చేస్తారు ఇప్పుడు డాక్టర్ గారు. అది చేయడానికి కూడా మళ్ళీ ఆవిడ అలా లోడ్ చేస్తారు, మళ్ళీ ఆ కోల్డ్ ఎయిర్ కొడతాం, మళ్ళీ అది కూడా ఆ ఇంజెక్షన్ కూడా తెలియకుండా ఉంటుంది. మీరు చూస్తారు ఆవిడ ఏమి అసలు కళ్ళు కూడా జరపరు ఆవిడ. ఈ కళ్ళతో డిసైపర్ అయిపోతాయి అవి. వెరీ స్మాల్ నీడిల్ యాక్చువల్లీ, వెరీ స్మాల్. మన పిఆర్పికి వాటికి చాలా చిన్నది, పిఆర్పి కదా చాలా చిన్నది. పిఆర్పి 22 అలా ఉంటుంది, ఇది 32. సో ఇలాగా మొత్తం ఈ వెయిన్స్ అన్ని కూడా డిస్ప్లే అయిపోతాయి. చాలా సింపుల్ ప్రొసీజర్. ఇది ఎర్లీ స్టేజ్ వెయిన్స్ కి, లేకపోతే కాస్మెటిక్ వెయిన్స్ కి ఈ మధ్యన అందరూ షార్ట్ క్లోస్ అవన్నీ వేసుకుందాం అనుకుంటున్నారు వాళ్ళకి. ఇవన్నీ కూడా వండర్ఫుల్ ప్రొసీజర్. ఇండియా వైడ్ అసలు ఎక్కడ లేదు, మన దగ్గర బాంబేలో తప్ప. వారికోసిస్ తాత్పర్యం చాలా మందికి అల్సర్స్ ఫామ్ అవుతాయి, కాళ్ళ పుండ్లు పడతాయి. సో ఆ పుండ్లు 10 సెంటీమీటర్స్ మించిపోతే దాని మట్టుగా అతుకోవు. సో దానికి ఇవన్నీ క్లీన్ చేసి ఇలాంటి స్పెషల్ సక్షన్ మిషన్ పెడతాం అనమాట. ఇదేంటంటే నీరు కొడుతూ ఉంటుంది, ఒక ట్యూబ్ లోంచి నీరు లాక్కుంటూ ఉంటుంది. సో ఆ ఏరియా అంతా ఇరిగేట్ చేస్తుంది. ఇట్స్ కాల్డ్ కంటిన్యూస్ ఇరిగేషన్. ఇలా చేసి మొత్తం క్లీన్ చేసి కొత్త చర్మం మతకి పెట్టి మరికొన్ని రోజులు ఇది పెట్టి మొత్తం అబ్జార్బ్ చేసేస్తాం. సో దే స్టే ఫర్ 8 to 10 days. ఎన్నాళ్ళు మీరు వచ్చి ఇక్కడికి? మండే. సో 5 days అయింది, ఇంకో 5-6 days ఉంటుంది ఆయన పని ఇక్కడ. బట్ మీకు ఎన్నాళ్ళుగా ఉంది అల్సర్? 2 months నుంచి ఎటువంటి ట్రీట్మెంట్ సరిగా అవ్వలేదు. సో ఇది మనం చేస్తే 10 days క్యూర్ అయిపోతుంది. సో హీల్ డూ వెరీ వెరీ వెల్. ఓకే, సో రికవరీ ఇస్ వి కెన్ సే 100%, 99% రైట్. సో దీస్ ఆర్ సార్ట్ ఆఫ్ థింగ్స్ దట్, అంటే నేను చెప్పేది అదనమాట. సో వారికోస్ వెయిన్స్ అంటే వారికోస్ వెయిన్స్ చేయడం ఒకటే కాదు. ఎగ్జాక్ట్లీ. ఒక పక్కన చిన్న వారికోస్ వెయిన్స్ తో కొంచెం కాస్మెటిక్ డిఫార్మిటీ ఉన్న అమ్మాయి దగ్గర నుంచి యూనో పెద్ద వారికోస్ వెయిన్స్ అయ్యే పుండుకి కూడా ఆ ఎండ్ టు ఎండ్ స్పెక్ట్రమ్ అంతా ట్రీట్ చేయగలిగితేనే మనకి ట్రీట్మెంట్ బాగుంది. ఇది ఏమన్నా ఫోటో ఉందా సార్? యాక్చువల్లీ ఫోటో ఏమన్నా చూపిస్తారా? ఫోటో ఉంది, మాల్ దగ్గర ఉంటుంది. మాలీ రండి. సో ఈయన ప్రియా ఫోటో ఉందా నీ దగ్గర లేదా? బట్ ఐ మీన్ ఇది మన ఇంకో దగ్గర ఉంటుంది ఆల్బమ్ లో. చూడండి, దిస్ ఇస్ అనదర్ పేషెంట్ బిఫోర్. ఓకే, 1-2 weeks తర్వాత ఇప్పుడు చూడండి పూర్తిగా హీల్ అయిపోయింది. రైట్. సో ఇలాగనమాట. ఇలాగ మా దగ్గర ఇవే ఒక 50-60 అవుతాయి నెలకి. 450 సర్జరీస్ కాకుండా ఇవన్నీ యాన్సిలరీ ఫెసిలిటీస్. సో వాస్కులర్ కేర్ అంటే ఓన్లీ ఆ ప్రొసీజర్ చేయటం కాదు, దాని చుట్టూ అంతా చేయగలిగితేనే చేయాలి, లేకపోతే హాఫ్ అవుతుంది అంతా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.